క్రీస్తునందున ప్రియులారా, ప్రభువైన యేసుక్రీస్తునామమున మీకందరికీ ప్రేమవందనములు, శుభములు. కీర్తన గ్రంథం 1వ అధ్యాయం 1వ వచనం. దుష్టుల ఆలోచన చొప్పున నడవక. క్రీస్తునందున ప్రియులారా, మరి దుష్టులు అంటే ఎవరు అనేది మనము చాలా బాగా అర్థం చేసుకోవాలి. దుష్టులు అంటే ఎవరంటే దేవుడు లేనటువంటి వారందరూ కూడా దుష్టులేని వాక్యం ద్వారా మనము తెలుసుకోవచ్చు. సొంత మార్గాన్ని అవలంబించే వారందరూ కూడా, అంటే దేవుని యొక్క ఆలోచనలు తీసుకునే వారందరూ కూడా దుష్టుల జాబితాలోకి వస్తారు. ఎవరైతే ప్రభునామనందు విశ్వాసం ఉంచుటో లేదో వారందరూ కూడా దుష్టుల జాబితాలోకి వస్తారు. మరి దేవుని నమ్ముకున్నటువంటి మనల్ని ఈ లోకానికి వేరుపరుచుకొని జీవించే వారంగా మనము ఉండాలి. మరి వారితో కూడా కలిసిపోయి జీవిస్తున్నాం అనేది మనము పరీక్ష చేసుకోవాలి. వారితో కూడా కలిసిపోయి కాలక్షేపం చేస్తూ ఉన్నట్లయితే దేవుని యొక్క కృపను, దేవుని యొక్క దయను, దేవుని యొక్క ఆశీర్వాదాలను కోల్పోవాల్సినటువంటి పరిస్థితులు వస్తాయి ప్రియులారు. కాబట్టి దేవుని పిల్లలతో, దేవునితో కూడా కలిసి సహవాసం చేస్తుంటే దేవుని యొక్క లక్షణాలు మనకు వస్తాయి. మరి ఈ దినాల్లో భక్తులుగా ఉన్నటువంటి వారు అనేక మంది ఉన్నారు. అయితే కొంతమంది భక్తులుగా నటించే వారు కూడా ఉన్నారు. మరి పాపం చేస్తున్నారు, ఒక పక్క పాపం చేస్తున్నారు, ఒక పక్క భక్తి నటించేవారుగా ఉన్నారు పిల్లలు. కాబట్టి వారిని మనము గమనించి పరీక్ష చేసి వారి యొక్క నోటి మాటల ద్వారా భక్తి పరులు ఎవరో, నీతి పరులు ఎవరో, అలాగే భక్తిహీనులు ఎవరో మనకు తెలుస్తుంది ప్రియులారా. కాబట్టి వారితో కూడా సహవాసము చేస్తే, దేవుని పిల్లలతో సహవాసం చేస్తే దేవుని లక్షణాలు మనలోనికి వస్తాయి. దేవుని చిత్తాన్ని చేసేవారుగా మనం మార్చబడతాం. దేవుని ఆనందించేవారుగా మనం మార్చబడతాం. దేవుని కొరకు జీవించాలనే ఆశ మనలోనికి వస్తుంది. కాబట్టి మరి దుష్టుల ఆలోచన చొప్పున నడిచే వారంగా మనం ఉన్నట్లయితే మనం క్షమాపణ అడుక్కుందాం, సరి చేసుకుందాం, దిద్దుకుందాం. దేవుని రాకడ సమీపమవుతా ఉంది ప్రియులారా. కాబట్టి మనం దుష్టులుగా జీవిస్తూ ఉన్నట్లయితే మనము విడవబడతాం ప్రియులారా. కాబట్టి ఎవరు దుష్టులో ఎవరు నీతిమంతులో తెలియనటువంటి పరిస్థితులలో ఉన్నటువంటి కాలంలో జీవిస్తున్నాం కనుక మన యొక్క విశ్వాసాన్ని మనం కాపాడుకోవాలి. మరి ఎవరి దృష్టిలో ఎవరు నీతిమంతులో మనము కనుక్కోవాల్సిన అవసరం కూడా లేదు. మనం దేవుని దగ్గర కూర్చొని మనము సమయం గడుపుతూ ఉంటే వాళ్ళతో సహవాసము తగ్గిపోతుంది. మనం సెల్ ఫోన్ స్విచ్ ఆఫ్ చేసుకొని ప్రార్థనలో మనం గడుపుతూ ఉన్నట్లయితే దేవుని యొక్క మరి సారూప్యంలోనికి మనం ఎదగడానికి, నీతిమంతులుగా మార్చబడ్డానికి, యథార్థవంతులుగా మార్చబడ్డానికి, ఆయన సారూప్యంలోనికి మార్చబడ్డానికి, ఆయన గుణగణాలను ప్రచురం చేసే వ్యక్తులుగా దేవుడు మనల్ని మారుస్తాడు ప్రియులారా. కాబట్టి మరి అటువంటి వారికి మనము దూరంగా ఉండాలని ప్రభువు కోరుకుంటున్నాడు ఈ ఉదయకాల సమయంలో. కాబట్టి దుష్టుల ఆలోచన తీసుకునే వారంగా ఉన్నట్లయితే మన జీవితాన్ని మనము కోల్పోతాం, నష్టపోతాం. చివరికి సమయమంతా వృధా చేసుకుని మరి ఈ లోకాన్ని విడిచిపెట్టి ఆ తర్వాత నరక శిక్ష అనుభవించాల్సినటువంటి పరిస్థితులు రాకుండా మనము దేవుని దగ్గర గడుపుదాం ప్రియులారా. ప్రార్థన చేద్దాం. దేవుని యొక్క మరి చిత్తాన్ని మనం కనుక్కుందాం. దేవుని రాజ్యాన్ని కట్టేవారుగా ఉందాం. దేవుని ఆనందించేవారుగా ఉందాం. దేవుని కొరకు జీవించేవారుగా ఉందాం. దేవుని పని చేసేవారుగా ఉందాం. దేవుని పని కొరకు సహకరించేవారుగా ఉందాం. ఆ ప్రకారంగా చేయడానికి దేవుడు మనకు తన యొక్క విశేషమైనటువంటి కృపను, కనికరాన్ని చూపించి నడిపించును గాక. దేవుడు తన మాటలు దీవించును గాక. ఆమేన్. హల్లెలూయా. గాడ్ బ్లెస్ యు ఆల్ అబాండెంట్లీ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.